పూర్వజన్మ స్మృతి అనే చందమామలోని బేతాళ కథ చెప్పుకుందాం. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, సకల సౌఖ్యాలు అనుభవించుతూ హాయిగా ఉండవలసిన నీవు ఈ విధంగా శ్రమించడం చూస్తుంటే నాకు సారణదేశపు రాణి రత్నావళి కథ గుర్తుకొస్తున్నది. నీకు శ్రమ తెలియకుండా ఉండగలనందుకు ఆమె కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం సారణదేశంలో ఒక చండాలుడు ఉండేవాడు. వాడు ఊరికి దూరంగా ఒక నిర్జన ప్రదేశంలో ఒక గుడిసె వేసుకొని అందులో కాపురం ఉండేవాడు. వాడి భార్య, 4 కొడుకులు కటిక దారిద్ర్యం అనుభవిస్తూ జీవయాత్ర సాగించారు. వాళ్ళేనాడు గంజి తప్ప భోజనం ఎరుగరు. ఒక్కొక్కసారి అది దొరక్క ఇన్ని మంచినీళ్లు తాగి పడుకునేవాళ్ళు. చండాలుడి భార్య చాలా ఉత్తమురాలు. కోపిష్టి మొగుడు తనను తన్నినా, పిల్లలను తన్నినా ఏమీ మాట్లాడేది కాదు. ఎంతెంత కష్టాలు వచ్చినా భూదేవిలా సహించేది. ఆమెది జాలిగుండే. తన కష్టాలను లక్ష్యం చెయ్యని మనిషి. ఎవరికేమాత్రం కష్టం కలిగినా ఎంతో బాధపడేది. ఒకరోజు మధ్యాహ్నం వేళ ఆమె కడవ తీసుకుని నీళ్ల కోసం దిగుడు బావి దగ్గరకు వెళ్ళింది. అక్కడ దాహంతో తపన పడుతున్న ఒక ఆవు ఆమెకు కనిపించింది. దిగుడు బావి చాలా లోతు. ఆవు అందులోకి దిగి నీళ్లు తాగలేదు. ఆమె బావిలోకి దిగి కడవలో నీళ్లు తెచ్చి ఆవు ముందుంచింది. కానీ కడవ మూతి చిన్నది కావడం చేత ఆవు నీరు తాగలేకపోయింది. అందుచేత ఆమె కడవ పై భాగాన్ని రాతితో పగలగొట్టి కింది భాగాన్ని బోలెలాగా తయారు చేసింది. అప్పుడు ఆవు నీరు తాగగలిగింది. ఆమె ఆ బోలెతో బావి నుంచి చాలాసార్లు నీరు తెచ్చి ఆవు చేత తాగించింది. చివరకు దాహం తీరి ఆవు వెళ్ళిపోయింది. కడవతో నీళ్లు కోసం వెళ్ళిన మనిషి ఉత్త చేతులతో తిరిగి వచ్చేసరికి ఆమె భర్తకు పట్టరాని ఆగ్రహం వచ్చింది. నీళ్లకని వెళ్ళి ఇంతసేపు అయ్యాక నీళ్లు లేకుండా వస్తున్నావా, బడవా అని తన చెప్పులు కుట్టే ఆరెను ఆమె పైన విసిరికొట్టాడు. దురదృష్టవశాన ఆ ఆరె ఆమె కనతలో దిగబడింది. ఆమె కిక్కురు మనకుండా స్పృహ తప్పి పడిపోయి కొద్దిసేపట్లో ప్రాణాలు వదిలింది. ఆమెను తీసుకుపోవడానికి స్వర్గం నుంచి దేవతలు విమానం పంపారు. ఆమెను దేవేంద్రుడి సమక్షంలోకి తీసుకుపోయారు. దేవేంద్రుడు ఆమెతో, అమ్మా, దాహంతో చచ్చిపోతున్న ఆవుకు జలదానం చేసి ప్రాణాలు నిలబెట్టావు గనక ఎన్ని యజ్ఞాలు చేసినా లభించని పుణ్యం సంపాదించుకుని ఉత్తమ లోకాలలో దివ్య సౌఖ్యాలు అనుభవించే అర్హత పొందావు. అయితే నీకు సంప్రాప్తించినది అకాల మరణమైనందున తిరిగి ఉత్తమ జన్మ ఎత్తి నీ ఆయుష్శేషం భూలోకంలో హాయిగా గడిపి తిరిగి వచ్చేసేయి. అప్పుడు నీకు దివ్యలోక ప్రాప్తి కలుగుతుంది అన్నాడు. అది విని ఆమె, దేవా, నేను ఏ జన్మ ఎత్తినప్పటికీ పూర్వజన్మ స్మృతి ఉండేలాగూ అనుగ్రహించండి అన్నది. దేవేంద్రుడు సరేనన్నాడు. త్వరలోనే ఆమె అవంతి రాజైన వీరసేన మహారాజుకు కుమార్తెగా జన్మించింది. ఆమెకు రత్నావళి అని పేరు పెట్టుకున్నారు. ఆమె అష్ట ఐశ్వర్యాలతో తులతూగుతూ పెరిగి పెద్దదయింది. ఆమెకు యుక్త వయస్సు రాగానే సారణదేశపు యువరాజైన వీరసింహుడికిచ్చి పెళ్లి చేశారు. కొద్ది సంవత్సరాల అనంతరం సారణదేశానికి కరువు వచ్చింది. రాజుగారు కరువు నివారణ చేసే ప్రయత్నాలు ప్రారంభించాడు. బావులు, చెరువులు తవ్వించాడు. యజ్ఞాలు, యాగాలు చేయించాడు. అన్నదానాలు జరిపించాడు. ఈ ప్రయత్నాలలో రాచనగరు వెలుపల ఒక బ్రహ్మాండమైన చెరువు తవ్వే పని ఒకటి కొనసాగుతున్నది. ఒకనాటి సాయంకాలం వీరసింహుడు తన భార్య అయిన రత్నావళిని వెంటబెట్టుకుని చెరువు తవ్వే చోటికి విహారార్థం వెళ్ళాడు. చెరువు తవ్వడం పూర్తయింది. చెరువులోకి పూటగా నీరు కూడా వచ్చింది. అనేక వందల పనివాళ్ళు చెరువు చుట్టూతా గట్ల మీద పని చేస్తున్నారు. ఆ దృశ్యమంతా చూస్తున్న రత్నావళి కళ్ళు ఒక పెద్ద బండరాయి కేసి తిరిగాయి. ఆ బండరాతిని 5 మనుషులు విశ్వ ప్రయత్నంతో కదిలిస్తున్నారు. వారిలో ఒకడు వృద్ధుడు. మిగిలిన వాళ్ళు నడి వయస్సు వాళ్ళు. అందరి శరీరాలపైన చెమటలు దిగి జారుతున్నాయి. అందరూ ఆయాసంతో రొప్పుతున్నారు. రత్నావళి వాళ్ళను చూస్తూనే గుర్తించింది.
ఆ ముసలివాడు పూర్వజన్మలో తన భర్త, మిగిలిన నలుగురు తన కొడుకులు. వారిని, నీచమైన వారి స్థితిని, వారు పడుతున్న యాతనను చూసి ఆమెకు గుండె బద్దలయింది. అయ్యో అని ఒక్క కేక పెట్టి ఆమె విరుచుకుని పడిపోయింది. ఆ క్షణంలోనే ఆమె ప్రాణాలు పోయాయి. ఆమె భర్త, పరివారము ఆమె ఆకస్మిక మరణానికి ఎంతో బాధపడ్డారు. అలా జరగడానికి కారణమేమిటో వారికి అంతు చిక్కలేదు. బేతాళుడి కథ చెప్పి, రాజా, రత్నావళికి పూర్వజన్మ స్మృతి ఉండడం చేతనే కదా తాను రాణిగా పుట్టి కూడా తన పూర్వ భర్తను, కొడుకులను చూసి పరితపించి ప్రాణాలు విడిచింది. అసలామె దేవేంద్రుణ్ణి పూర్వజన్మ స్మృతి ఉండాలని ఎందుకు అడిగింది? అందువల్ల ఆమెకు నష్టమే గాని లాభమేమిటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావు. నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, చండాలుడి భార్య తన జన్మ గురించి ఎన్నడూ రోత చెందినట్టు కనబడదు. ఆమె తనకా జన్మలో కలిగిన కష్ట నష్టాలని సహించింది. అంత నికృష్టమైన జన్మ ఎత్తి కూడా ఉత్తమ లోకాలు పొందగలిగేంత పుణ్యం సంపాదించుకున్నది. దేవేంద్రుడు తనకి ఇంకా ఆయుష్శేషం ఉన్నదని, అది తీరగలనందుకు తాను సుఖమయమైన జన్మ ఎత్తవలసి ఉంటుందని అన్నప్పుడు ఆమెకు ఆ జన్మపై వ్యామోహం కలగలేదు. తాను వెనక ఎత్తిన జన్మ కంటే అది మంచిది కాకపోవచ్చునన్న భయంతోనే ఆమె పూర్వజన్మ స్మృతి కోరింది. పూర్వజన్మలో ఆమెది జాలిగుండె. రత్నావళిగా ఉన్నప్పటికీ ఆమె జాలి వదలలేదు. మరొక సంగతి ఏమంటే, ఆమె మరణానికి అసలు కారణం ఆయుష్శేషం తీరిపోవడమే గాని తన పూర్వ భర్త, కొడుకులు కష్టపడడం చూసి ఆమె జాలి పడడం కాదు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. కథ సమాప్తం. అజాతశత్రువు అనే మరో కథ చెప్పుకుందాం. యోగి వేమన ఒక గుడి మండపంలో కూర్చుని ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉండేవాడు. ఆ ఊళ్ళో ఉన్న పిల్లలు కొందరు ఆయన చుట్టూ చేరి ఏదైనా కథ చెప్పమంటూ వేపుకొని తినేవారు. వాళ్ళు అడిగినప్పుడల్లా విసుక్కోకుండా ఆయన ఏదో ఒక కథ చెబుతూనే ఉండేవాడు. ఒకనాడు వాళ్ళు మామూలు ప్రకారం వచ్చి కథ అడిగేసరికి ఆయన ఇలా ప్రారంభించాడు. పూర్వం అజాతశత్రువు అనే ఒక రాజు ఉండేవాడు. ఆయన చాలా మంచివాడు. ఆయనకి ఎవరి మీద కోపం గాని, పగ గాని ఉండేది కాదు. అవసరమైనప్పుడు మాత్రం లేని కోపం తెచ్చుకొని కోప్పడవలసిన వాళ్ళని దండిస్తూ ఉండేవాడు, అంతే. అజాతశత్రువు ఒకనాడు కొలువు తీర్చి ఉండగా చారులు కంగారుగా వచ్చి, ప్రభు, కొంప మునిగింది అన్నారు. రాజు నిదానంతో సంగతేమిటో చెప్పండి అన్నాడు. మన కోట ముట్టడించడానికని కళింగరాజు సేన వెంటబెట్టుకుని వస్తున్నాడు అన్నారు చారులు. అజాతశత్రువు తన సేనాధిపతి వైపు తిరిగి, అటైతే ఇంకా ఆలస్యం దేనికి? మన సేనను కూడా సిద్ధం చెయ్యండి. నేను ఇంతలో వస్తాను. శత్రువుల్ని సంహరిద్దాం అని చెప్పి వెంటనే కొలువు చాలించి వెళ్ళాడు. మరొక క్షణానికి రణభేరి మ్రోత వినబడింది. శాంతంగా ఉన్న వాతావరణమంతా ఒక్క మాటుగా మారిపోయింది. సైనికులంతా ఎక్కడి పనులక్కడ వదిలేసి ఆయుధాల కోసం పరిగెత్తారు. కవచాలు, ఆయుధాలు ధరించి కోట ముందు హాజరయ్యారు. మరో క్షణానికల్లా ఆయుధపాణి అయిన చక్రవర్తి గుర్రం మీద వచ్చి అపారమైన తన సేన ముందు నిలిచాడు. కొన్ని క్షణాల క్రితం కొలువులో గద్దెపైన దర్శనమిచ్చిన ఆ శాంతమూర్తేనా? ఈ మహారాజులో ఇంత మార్పు చూడగలమని ఎవ్వరూ నమ్మలేకపోయారు. భయంకరమూర్తి దండనాయకుల్ని, సేనను వెంటబెట్టుకొని హఠాత్తుగా వచ్చి పడుతున్న శత్రుసేనల్ని రాజు ఢీకొన్నాడు. రాజు పరాక్రమం చూసేసరికి సేనలకు ఎక్కడ లేని ఉత్సాహం పుట్టుకొచ్చింది. జయజయధ్వానాలు చేస్తూ ఆయన్ని అనుసరించి వెళ్ళి శత్రువులను చెండాడన ఆరంభించారు. కళింగరాజు సేన క్షణంలో చెల్లా చెదురైపోయింది. అకస్మాత్తుగా మీద పడి కోట వశం చేసుకోవాలని, అజాతశత్రువుని ఖైదీగా చేసి తీసుకుపోవాలని వ్యూహం పన్ని వచ్చిన కళింగరాజుకి కథ అడ్డం తిరిగిందని, అపజయం నిశ్చయమని అని తేలిపోయింది. ఇంకా అక్కడుంటే ప్రాణం దక్కదనిపించి రణరంగం నుంచి పారిపోవడానికి అతడు వెంటనే తన గుర్రాన్ని వెనక్కి తిప్పేశాడు. కానీ అజాతశత్రువు సేనాధిపతి కళింగరాజును వెంటాడి పట్టి రెక్కలు విరిచికట్టి తెచ్చి తన ప్రభువు ముందు నిలబెట్టాడు.
కళింగరాజు ఉత్తి దుర్మార్గుడు. అతడు సరిహద్దులోని అజాతశత్రువు రాజ్యంలో ప్రజలకి ఇదివరకు ఎన్నో ఉపద్రవాలు కలగజేశాడు. అర్ధరాత్రి వేళ నిద్రపోతున్న ప్రజల్ని దోపిడీ చేయించాడు. కనికరం లేకుండా స్త్రీలని, పిల్లలని, వృద్ధులని హత్యలు చేయించాడు. ఇలా తమల్ని పీడిస్తున్న ఈ కళింగరాజుకి దండెత్తి వెళ్ళి వీడి రాజ్యాన్ని వశం చేసుకోవాల్సిందని అజాతశత్రువుకి ప్రజలు ఎన్నిమార్లో ఆర్జీ పెట్టుకున్నారు. కానీ ఆయనకు యుద్ధమన్నా రక్తపాతమన్నా గిట్టదు. విపత్తు రాకుండా బందోబస్తు చేశాడే గాని కళింగ రాజ్యం మీదికి దండెత్తి వెళ్ళలేదు. అందుచేత అజాతశత్రువు పిరికివాడని తలచి ఇప్పుడు కళింగరాజు పెట్టరేగిపోయాడు. రాజ్యాన్ని హరించాలన్న దుర్బుద్ధి పుట్టి ఇలా సేనతో వచ్చి పడ్డాడు. అజాతశత్రువు ఏం అసమర్థుడా! అనవసరంగా యుద్ధానికి దిగడమంటే ఇష్టం లేదు గాని తన సమర్థత ఎటువంటిదో పని వచ్చింది గనుక కనబర్చాడు. విరిచి కట్టబడ్డ కళింగుడు ధైర్యంగా రాజు ముందు నిలబడి, ఎంత పొరపాటు చేశాను, ఈయన మంచితనాన్ని పిరికితనం అనుకుని భ్రమపడ్డాను, గోతిలో పడ్డాను అని విచారించాడు. అజాతశత్రువుని మంత్రులు, దళాధిపతులు, తక్కిన వాళ్ళు దీనావస్థలో ఉన్న కళింగరాజును చూసి ఇంకా నేటితో వీడి పీడ మనకి వదిలిపోతుంది అని ఎంతో సంతోషించారు. ప్రభు, వీణ్ణి వెంటనే శిరశ్ఛేదం చేయించండి అన్నారు మంత్రులు. శిరశ్ఛేదం కంటే వీడికి చిత్రవద తగిన శిక్ష అన్నారు దండనాయకులు. కొందరు అట్లా కాదు, వీడి కళ్ళు 2 పీకించేయండి ప్రభు అన్నారు సైనికులు. ఈ విధంగా అందరూ కళింగరాజుపైన పగలు వెళ్ళబుచ్చారు. కళింగుడు ఆ మాటలు వినడంతోనే హడలిపోయాడు. ప్రభు, శరణు శరణు, శిరశ్ఛేదం చేయించు గాని చిత్రవద విధించబోకు అంటూ ఏడవడం మొదలుపెట్టాడు. అప్పుడు అజాతశత్రువు సేనాధిపతితో ఇతన్ని వదిలేయండి అన్నాడు. ఆ మాట వినేసరికి కళింగరాజుకే ఆశ్చర్యం వేసింది. సేనాధిపతి నిర్ఘాంతపోయి, ఏమిటి ప్రభు, ఈ హంతకుణ్ణి వదిలేయమని సెలవిస్తున్నారా? విషసర్పాన్ని వెతికి పట్టుకొని చంపాలి, అలాంటప్పుడు చేజిక్కిన వాణ్ణి వదిలేయడమా ప్రభు? వీడు మనకు ప్రక్కలో బల్లెం, మన మానాన్ని మనం ఉండనీయక మన మీదకి దండెత్తి వచ్చిన పరమశత్రువు, వీణ్ణ వదిలేయడం అన్నాడు. అందుకు అజాతశత్రువు, ఇతడు మన శత్రువన్న మాట నిజమే, అందుకనే యుద్ధంలో ఎదుర్కొన్నాము. కానీ ఇప్పుడు మనల్ని శరణుజొచ్చి మిత్రుడయ్యాడు, ఇంకా శత్రుత్వం ఎక్కడిది అంటూ తన గుర్రాన్ని దిగి కళింగరాజు వద్దకు స్వయంగా నడిచి వెళ్ళి కట్లు విప్పేశాడు. యోగివేమన చెప్పిన ఈ కథ విని పిల్లలంతా అజాతశత్రువు ఎంత మంచి రాజో అని మెచ్చుకున్నారు. అటైతే ఒక పద్యం చెబుతాను, నేర్చుకోండి అన్నాడు వేమన్న. చెప్పండి చెప్పండి అన్నారు పిల్లలంతా ఆత్రంగా. వేమన్న తడుముకోకుండా, చంపదగినట్టి శత్రుండు తన చేత చిక్కనేని కీడు చెయ్యరాదు, పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలు, విశ్వదాభిరామ వినురవేమ అనే పద్యం చెప్పాడు. కథలోని అజాతశత్రువు లేడు, పద్యం చెప్పిన వేమన యోగి లేడు. ఆ కథ, ఈ పద్యం, ఇవి మాత్రం మన కోసం ఇప్పటికీ నిలిచిపోయాయి. కథ సమాప్తం. శుభం.